శ్రీనివాసరావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినలో అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం, భూ హక్కుల చట్టం. అయితే ఇది యాక్చువల్గా తను ఎవరైతే పొత్తు పెట్టుకుని గెలిచాడో ఆ బీజేపీ పార్టీయే ఈ యాక్ట్ని తీసుకొచ్చింది ఒరిజినల్గా. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై బీజేపీ. దాన్ని జగన్ కొంత సవరించాడు అంతే. ఆ సవరించిన మేరకు సవరిస్తే బాగుండే, పూర్తిగా చట్టాన్ని రద్దు చేయడం అనేది ఎంతవరకు సబబు? అంటే మీరు చెప్పినట్టు ఇది నీతి ఆయోగ్ వారు డ్రాఫ్ట్ చేసినటువంటి చట్టం అండి. అవును. కేంద్రం కూడా మంత్రివర్గంలో ఆమోదించింది ఈ చట్టాన్ని అనేటువంటి వార్త కూడా వచ్చింది. అయితే ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి అనేటువంటి నిర్బంధం ఏమి ఉన్నట్టుగా నేను అనుకోలేను దాంట్లో. అది అమలు చేయడంలో ఇచ్చింది, అది అమలు రాష్ట్రాలకి చేయమని చెప్పింది. రాష్ట్రాలకి వదిలేసింది. ఇది మేము మోడల్గా చెప్తున్నాము. ఎందుకంటే అలా మోడల్గా కనుక అయ్యి చెప్తున్నాం, ఉంటే అంటే మీ ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా మీరు అమలు చేయండి అని చెప్పింది. అవును, జగన్ చేసినటువంటి చట్టం రాష్ట్రంలో ఎన్నికల అంశం అయింది, కానీ మిగతా అవును. రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇది అంశం అవును. కాదండి, ఎన్నికల అంశం కాదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ అదే. యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ సజెస్ట్ చేసినటువంటి యాక్ట్ మన రాష్ట్రంలో తప్పించి మరెక్కడా కూడా ఎన్నికల అంశంగా రాలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తలేదు, ప్రభుత్వం కూడా అధికార పక్షం కూడా వాడుకోలేదు. మనదే రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది అంటే దాన్ని అడ్డగోలుగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడండి. అసలు నిజానికి నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ చేసినటువంటి బిల్లుకి జగన్ తీసుకొచ్చిన బిల్లుకి అసలు ఎక్కడ సంబంధం లేదండి. సో దీంట్లో ఏం జరిగిందంటే పైగా ఆయన ముద్ర, ఆయన ఫోటో వేయటం, ఈ మోడల్ అసలు ఆ నమూనానే జనానికి నచ్చలేదనే విషయం అతనికి అర్థం కాలేదండి. తర్వాత ఆ ప్రచారం కూడా అంటే న్యాయవాదులుగా ఉన్నవారు కూడా ఒక జగన్తో మన పవన్ కళ్యాణ్తో జరిగిన ఒక మీటింగ్లో ఒక లాయర్ వివరణ ఇచ్చాడు. ఏం జరుగుతుందని అతను అడిగాడు, ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ లాయర్ గారు ఏం చెప్పారంటే ఇక దీనికి అప్పీల్ ఉండదండి, ఎవడైనా ఆ ఆస్తిని నాది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత సొంతదారు మీద ఉంటుంది, ఇది కోర్టుల పరిధిలో ఉండదు, ఏదో బయట ఒక ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్తుంది అని చెప్పాడు ఆయన. ఇది నిజమా కాదా లాయర్గా ఉన్న హేమలత గారు చెప్పాలి. ఇది జరిగిన తర్వాత ప్రతి వాడి మనసులో ఏముంది వచ్చిందంటే నా ఆస్తి నాకు కాకుండా పోతుంది అనే భావన మాత్రం కలిగిందండి. నేను ఈ వయసులో ఎందుకు తిరగాలి, ఈ ఆస్తి నాది అని. నేను ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసుకొని ఒక ఇల్లు ఇంకోటో కొనుక్కుంటే దాని మీద సందేహం ఏమిటి? నా దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, కానీ అది నాది అని మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అనే ప్రశ్న విపరీతంగా వెళ్ళింది. ఇందులో తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే మీడియా చాలా పెద్ద పాత్ర పోషించిందండి ఈ సమయం, ఈ సందేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి. సో కాబట్టి జగన్కి మూర్ఖత్వం ఎక్కువైపోయి ఎన్నికల ముందు ఈ చట్టం తెచ్చాడండి. లేదు నిజంగానే ఆయన జాగ్రత్త పడి ఈ ఎన్నికల తర్వాత తెస్తే అప్పుడు ఎలా ఉండేదో రాష్ట్రం, అంటే ఆయనకి ఇంత భారీ దెబ్బ తగిలి ఉండేది కాదేమో. కాబట్టి అతనికి చట్టం శాసనసభలో అమలు కాలేదు, శాసనసభలో పెట్టలేదు, జస్ట్ ఇనిషియేటెడ్ అంతే. జీవో జీవో తీసుకొని వచ్చారు సార్. జీవో తీసుకొచ్చిన తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టాలనుకునే టైంగా న్యాయవాదులంతా కూడా అన్ని బార్, ఎస్పెషల్లీ మా కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళు, మేము దాని మీద స్టే తీసుకొచ్చాం. అండ్ స్టే తీసుకురావడంతో అది అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు మేము మా బారే కాకుండా ఇంకా కొంతమంది ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వేశారు. అన్నిటి కలిపి ఒక ప్రస్తుతానికైతే స్టేలో కొనసాగుతుంది. అందుకని అతనికి అతనికి మొండితనంతో చేసుకున్నటువంటి పని అండి. లేకపోతే ఇంత గొడవ అయ్యేది ల్యాండ్ టైటిల్గా. తప్పనిసరిగా అతను ఏ అంశాల వల్ల అయితే ఓడిపోయాడో ఆ అంశాలన్నీ మొండితనంతో చేసినవే. ల్యాండ్ టైటిలింగ్ కానివ్వండి, చంద్రబాబుని ఒక 50 రోజులు జైల్లో పెట్టడం కానివ్వండి, ఈ రెండు కూడా అతని మొండితనం అహంకారంతో చేసుకున్న వాటి వల్ల అతను దెబ్బతిన్నాడండి. లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోవడం అనేటువంటి జరిగేది కాదు. సో కాబట్టి ఇప్పటికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు రద్దు చేసి ఉండవచ్చు, కానీ జగన్ చేసినటువంటి పద్ధతిలో నేను అమలు చేయను అని చెప్పి ఉండొచ్చు, కానీ అసలు ఆ చట్టమే కాకుండా చంద్రబాబు ఉంటాడు అనేటువంటి నేను నమ్మనండి. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ప్రతిదీ సంస్కరణ, ప్రతిదీ కొత్తదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నవాడు కాబట్టి అది చేయకుండా ఉంటాడు. అయితే ఏదో ఒక జిల్లాలోనో
దాన్ని మోడల్గా సర్వే అనేది జరగకుండా, అంటే బ్రిటిష్ వాడు చేసినటువంటి 20లో చేసిన సర్వే తర్వాత మనకు భూ సర్వే లేదు. ఆ భూ సర్వేని ఎక్కడైనా ఒక మోడల్ లాగా తయారు చేసి ఒక జిల్లాలో చేయించి మళ్ళీ ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, పాత భూ సర్వే రికార్డ్స్ అన్నింటిలో ఎన్ని మార్పులు వచ్చాయి, అంటే కుంటలు పోయాయి, చెరువులు పోయాయి, ఎవరెవరో ఖాళీగా ఉన్న వాటిని తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు కొంత సొంతం చేసుకున్నారు, అధికారులు కొంత సొంతం చేసుకున్నారు. సో ఇవన్నీ బయటికి తీయటంలో ఉన్న కష్టాలు లేదా సాధ్యాసాధ్యాలని ఏదో ఒక జిల్లాని మోడల్గా తీసుకొని కనుక చేస్తేనే ఆ చట్టం తెచ్చే సాహసం చేయాలి. కానీ యథాతథంగా నేను తెచ్చేస్తాను అంటే మాత్రం చంద్రబాబుకి అది ఇబ్బందినండి. కాబట్టి అమరావతి ఎలాగో టెస్ట్ కేసు ఈ సర్వేలకి వీటికి ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అనేటువంటిది. సో అమరావతిని అభివృద్ధి చేయటం అనేది నేనే చెయ్యాలి, నా పథకం ప్రకారమే నేను గీసిన రోడ్లే ఉండాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు మానుకుంటే ఇది తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తోనే అభివృద్ధి చెందుతుంది జిల్లాలు కూడా. మీరు 50 రోజులు జగన్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టించాడన్నారు. అసలు యాక్చువల్గా జగన్ ప్రోద్బలంతోనే సిబిఐ వాళ్ళు, తర్వాత ఈడీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం, కోర్టులు వ్యవహరించి అతన్ని జైల్లో చేసాయా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతని పాత్ర అసలు ఏమీ లేదంటారా? నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, ఏమిటంటే అండి, ఏది జరిగినా తన దాకా రాకుండా చూసుకోవటంలో చాలా గొప్పవాడు చంద్రబాబు అండి. అవినీతి జరగలేదా అనేటువంటి విషయం పక్కన పెడితే అది చంద్రబాబు నీడలో జరిగినట్టుగా మాత్రం మీరు నిరూపించడం చాలా కష్టమైన విషయం అండి. సో రెండోది, అతనికి నైపుణ్యం ఉంది, తన పాత్ర ఎక్కడ కనిపించుకోకుండా చేసుకోగలిగే నైపుణ్యం ఉంది. అయితే కోర్టు చూసేటప్పుడు ఏదైనా ఒక కేసు తన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చూడాలి, దీంట్లో ఏముంది, అసలు ఆ కాగ్నిజెన్స్ అనేటివి తీసుకోవటం మనం చట్టంలో చెప్పినటువంటిది నిజంగా ఇతను జైలుకు పంపాల్సిన అవసరం ఉన్న కేసా, రిమాండ్కి పంపాల్సిన అవసరం ఉన్న కేసా లేదా, అది ఆలోచించాలి కదా జడ్జి గారు. సో విజయవాడలో తీసుకున్న సిబిఐ కోర్టు లేదా మన యాంటీ కరప్షన్ కేసు తీసుకున్న మహిళా జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా తీవ్రమైన ఒత్తిడిలోనే చేశారనేటువంటిది బాగా బయటికి కనిపించే విషయం అండి. ఎన్ని రకాల వివరణలు ఇచ్చుకున్నప్పటికీ కూడా ఆ రోజు మేము విజయవాడలో ఉండి చూసిన సంఘటనల ప్రకారం చూస్తే అదేమీ ఫెయిర్గా జరిగిన నిర్ణయం మాత్రం కాదండి. జడ్జి గారి ద్వారానే జరిగింది, కోర్టు ద్వారానే జరిగింది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆవిడ ప్రవర్తన కానీ, ఆవిడ చేసిన కన్సల్టేషన్స్ కానీ, వెనక్కి వెళ్ళికి చేసిన కన్సల్టేషన్స్ కానీ ఇవి మాత్రం సందేహాత్మకంగా ఉన్నాయి. సరే పంపాలనుకున్నారు, పంపాడు. అది రాజుగారు తలుచుకుంటే దెబ్బల కోద అనేటువంటి ప్రజాస్వామ్యంలో కూడా కనిపిస్తోంది. సో రాజరికంలోనే కాకుండా కూడా. కాబట్టి అది జరిగింది. తప్పు అంటే కోర్టు ద్వారా జరిగింది కాబట్టి మనం తప్పు పట్టడానికి వీల్లేదు. మనం ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాన్ని గౌరవించాలి, గౌరవిద్దాం అనే ఒక గీత గీసుకున్నాం కాబట్టి నిజంగా గౌరవించాలా, గౌరవించదగ్గ న్యాయస్థానాలు అనే ప్రశ్న ఉంది. అయినా సరే మనం అందరం కలిసి ఒప్పుకుంటున్నాం కాబట్టి న్యాయస్థానాల పరిధిని ఇప్పుడు మనం దాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోతుంది చూడండి, ఇప్పుడు జగన్ కేసుని చంద్రబాబు కేసుని మాత్రం పోల్చడానికి వీల్లేదండి. అది భారీ భారీ కుంభకోణం, అది జరిగినటువంటి పద్ధతి వేరు, అది వేరు. ఈడీ కేసులు వేరు, ఈ యాంటీ కరప్షన్ కేసెస్ మాత్రం వేరండి. ఆ రెండు పోల్చి మాత్రం చూడకండి. లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు అమిత్ షా అండ్ మోడీ కలిసి జగన్ ని జైలుకి పంపించే అవకాశం ఉందా? అసలు ఇప్పటిదాకా బయట ఉండటమే తప్పండి. జగన్ ఎవరో ఒత్తిడి చేసి ఆయన జైలుకి పంపాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాలు అనేటువంటివి నిజంగా న్యాయస్థానాలు అయి ఉంటే 5 ఏళ్ల పాటు ఒక ముద్దాయి కోర్టుకు రాకుండా సాకులు చెప్తే ఎక్కడైనా కోర్టు వింటుందండి? ఎప్పుడన్నా హేమంత్ గారు చెప్పండి, మీ అనుభవంలో ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? నేను వస్తే నేను కదిలి రావాలంటే నాకు కష్టము, ఇంత ఖర్చు అవుతుంది, ఇలా చెప్పినటువంటి వాడు ఏది లేకుండా ఒక కేజ్రీవాల్ కోర్టుకి అరెస్ట్ అయ్యాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, గతంలో జయలలిత అరెస్ట్ అయింది. ఈ ఒక్క ముఖ్యమంత్రికే చాలా ఏదో న్యాయస్థానాలు మన యానిమల్ ఫామ్లో చెప్పుకున్నట్టుగా సమ్ ఆర్ స్పెషల్ అన్నట్టుగా, సమ్ యానిమల్స్ ఆర్ స్పెషల్ అన్నట్టుగా సమ్ పాలిటీషియన్స్ ఆర్ స్పెషల్. అసలు ఇప్పటి వరకు ఆయన్ని కోర్టుకు పిలవకుండా అలా ఉండిపోవడమే న్యాయస్థానాల్లో ఆశ్చర్యం అండి. ఇంతవరకు ఒక్కసారి కూడా 5 ఏళ్లలో
ఒక్కసారి కూడా హైదరాబాద్లో రాంపల్లి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఆయన గడపగలిగాడంటే ఇది చాలా గొప్ప విషయం. అది జగన్కు ఉన్న తెలివితేటలకి, మేధో సంపత్తికి, లేదా ఆయనకు హెల్ప్ చేసినటువంటి లాయర్స్కి, లీగల్ టీమ్ లీగల్ టీమే జడ్జెస్ని కూడా మనం అభినందించాలండి ఒక న్యాయస్థానంలో. సో ఇంత తతంగం జరిగి మరి ఇప్పుడు వెళ్ళాల్సిందే కదా. రేపు శుక్రవారం నుంచి వెళ్తాడో లేదో, కోర్టు కూడా పిలుస్తుందో లేదో చూద్దామండి.